వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో టీఎస్ టెట్లో వచ్చే ముఖ్యమైన జాతీయాలు కొన్ని తెలుసుకుందాం. ముందుగా జాతీయాలు అంటే ఏంటో తెలుసుకుందాం. భాషలో కొన్ని పదాలు కలిసి విశేష అర్థాన్నివ్వడం. జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం. అర్థాన్ని పరిశీలిస్తే ఒక అర్థం, జనుల వాడుకలో మరో అర్థం ఉన్న పదాలు జాతీయాలు. దీనినే పలుకుబడి లేదా నుడికారం అనే పేరు గలదు. పదబంధాలు అని కూడా పిలుస్తారు. ఒక పదం ద్వారా మరో అర్థం స్ఫురించడం జాతీయాల ముఖ్య లక్షణం. సందర్భాన్ని బట్టి వాడే పదాలు జాతీయాలు. అరాచకత్వం అంటే ఏదైనా ఒక ప్రాంతంలో తీవ్రంగా శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారు. అలాగే గుండెను రాయి చేసుకోవడం, భరించలేని బాధ కలిగినప్పుడు ధైర్యాన్ని పొందిన సందర్భాన్ని తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు. కుండబద్దలు కొట్టినట్లు, ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు. సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది. కష్టపడి సంపాదించే సంపాదన ఒకరిదై దాన్ని అనుభవించేది మరొకడై ఉండే సందర్భాన్ని తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు. తల బొప్పి కట్టు, ఒక విషయాన్ని ఒక వ్యక్తికి అనేకసార్లు చెప్పాల్సి వచ్చిన సందర్భంలో అతడు పొందే విసుగును తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు. మసిపూసి మారేడు కాయజేయు, ఒక సందర్భంలో జరిగిన సంఘటనను అవసరాన్ని బట్టి పూర్తిగా మార్పు చేసి చెప్పిన సందర్భంలో ఈ పదాన్ని వాడతారు. కాలు మీద కాలేసుకొని కూర్చోవడం, ఒక వ్యక్తి నిశ్చింతగా దర్జాగా జీవితంలో సుఖాలను అనుభవిస్తున్నాడన్న విషయాన్ని తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు. గుండెల్లో బాకుదింపు, అనుకోకుండా నష్టం కలిగించే వార్త విన్న సందర్భంలో దీన్ని వాడతారు. అస్తవ్యస్తం, ఒక విషయం ఉండాల్సిన విధంగా ఉండక పద్ధతి తప్పిందన్న విషయాన్ని తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు. చిటపటలాడు, కోపంతో ఉన్నాడని తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు. ఆరునూరగు, అసాధ్యమైనదైనా సాధ్యమవుతుందేమో గాని ప్రస్తుత విషయం జరగదు అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. మూన్నాళ్ల ముచ్చట, శాశ్వతమనుకున్నది మధ్యలోనే నశించడం, అనగా తాత్కాలికానందం మాత్రమే కలిగిస్తుందన్న సందర్భంలో దీన్ని వాడతారు. రసాభాసం, చక్కగా ఆనందం పొందుతున్న సమయంలో ఆటంకం కలిగిందని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. ఎవరికి వారే యమునా తీరే, ఒక పనిని గూర్చి కొంతకాలం కలిసి ఉండి ఆ పని పూర్తయిన తర్వాత ఎవరిపాటికి వారు విడిపోయారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. కాలికి బుద్ధి చెప్పు, సమయం కలిసి రానప్పుడు అక్కడి నుండి పారిపోయాడని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. అందెవేసిన చేయి, ఒక పనిలో నైపుణ్యాన్ని సాధించి గౌరవాన్ని పొందాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని వాడతారు. సలాం కొట్టుట అంటే నమస్కరించుట అనే అర్థంలోనూ, వీడ్కోలు చెప్పుట అనే అర్థంలోనూ ఈ జాతీయాన్ని వాడతారు. భగీరథ ప్రయత్నం అంటే భగీరథుని వలె తన ప్రయత్నంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఓర్పుతో నేర్పుతో వాటిని తొలగించుకొని అనుకున్నది సాధించడం అనే అర్థంలో దీన్ని వాడతారు. కంకణం కట్టుకొను,
ఏదైనా ఒక పనిని సాధించడానికి తగిన దీక్ష పూనాడు అని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. అయోమయం, ఏమి చేయాలో తోచని పరిస్థితిని గూర్చి చెప్పాల్సి వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారు. పగటి కలలు, అసంభవమైన వాటిని గూర్చి ఊహిస్తూ కాలక్షేపం చేయడాన్ని గూర్చి చెప్పేటప్పుడు దీన్ని వాడతారు. వీధి పాలు చేయు, తాను తినక ఇతరులకు పెట్టకుండా వ్యర్థంగా పోగొట్టారని చెప్పవలసి వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారు. చేజారిపోవు, ఏదైనా తన చేతిలో నుండి పరిస్థితి మించిపోయిన విషయాన్ని తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు. నిమ్మకు నీరెత్తినట్లు, ఎన్ని మాట్లాడుతున్నా ఆ మాటలకు తగిన ప్రతిస్పందన లేకుండా అన్నీ విని ఊరుకున్న వ్యక్తిని గూర్చి తెలియజేయు సందర్భంలో దీన్ని వాడతారు. అపురూపం, మిక్కిలి గారాబంగా చూపబడే వస్తువును లేదా వ్యక్తిని గూర్చి తెలియజెప్పే సందర్భంలో దీన్ని వాడతారు. తలదన్ను, ఒకరిని మించిన వారు మరొకరు అని చెప్పవలసి వచ్చిన సందర్భంలో ఈ జాతీయం వాడతారు. పెనవేసుకొను, ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు వస్తువుల మధ్య గల అవినాభావ సంబంధాన్ని తెలియజేసేటప్పుడు దీన్ని వాడతారు. కన్నమ్మ కష్టాలు, కష్టాలపై కష్టాలు పెట్టడం, రాచి రంపాన పెట్టడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఆట పట్టించు, వేళాకోళం చేసే సందర్భంలోనూ సరదాగా మాట్లాడుకునే సందర్భంలోనూ ఈ జాతీయాన్ని వాడతారు. మనసులో ముళ్ళు, ఎంత దుఃఖించినా పోని బాధను గురించి తెలియజెప్పే సందర్భంలో దీన్ని వాడతారు. తండోపతండాలు, అంటే లెక్కించడానికి వీలులేనంతగా వచ్చిన జనాన్ని గూర్చి తెలియజేయే సందర్భంలో దీనిని వాడతారు. గొడ్డలి పెట్టు, శరవేగంతో అభివృద్ధి దిశగా కొనసాగుతున్న పని ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపివేసిన సందర్భంలోనూ ఆటంకాలు వచ్చిన సందర్భంలోనూ దీన్ని వాడతారు. కుంభకోణం, ఒక కార్యక్రమంలో జరిగిన మోసాన్ని, లంచగొండితనాన్ని తెలియజేయే సందర్భంలో దీన్ని వాడతారు. ఆపద్ధర్మం, ఏదైనా ఒక చేయరాని పనిని చేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ పని చేయవలసిన సందర్భాన్ని తెలియజేసేటప్పుడు దీన్ని వాడతారు. సవతి తల్లి ప్రేమ, తీవ్రమైన పక్షపాత బుద్ధిని ప్రదర్శించే సందర్భాన్ని తెలియజేసేటప్పుడు దీన్ని వాడతారు. దున్నపోతు మీద వానపడు, ఎవరు ఎన్ని చెప్పినా ఎంత సముదాయించినా మంకుపట్టు వీడని వాని గురించి చెప్పు సందర్భంలో దీన్ని వాడతారు. నాలుక కరుచుకొను, పొరపాటుగా మాట్లాడి తరువాత దాన్ని తప్పుగా గ్రహించి పశ్చాత్తాపపడుతున్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. విచ్చలవిడి, మితిమీరిన స్వేచ్ఛతో సంచరించే విధానాన్ని తెలియజేయే సందర్భంలో దీన్ని వాడతారు. దయ్యాలు వేదాలు వల్లెవేయడం, నిత్యం అకృత్యాలు, అన్యాయాలు, హింసలు చేస్తూ బయటకు మంచి మాటలు, ధర్మోపదేశాలు చేసే వ్యక్తిని గూర్చి తెలియజేయే సందర్భంలో దీన్ని వాడతారు. అలాగే మరికొన్ని జాతీయాలు నోటికి తాళం వేయు, మాట్లాడకుండా చేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. చేతికి ఎముకలే లేనోడు దానశీలి, తెగేదాకా లాగొద్దు, అంటే గొడవ పెంచుకోవద్దు అనే సందర్భంలో. తీగెకు కాయబరువా, అంటే తల్లిదండ్రులకు పిల్లలు భారం కాదనడంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు, పిసినారి
అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అలాగే తేనెలో నీటి బొట్టు కలిసిపోవు అనే సందర్భంలో, కుండ బద్దలు కొట్టినట్లు ఏదైనా విషయాన్ని ముఖం మీద చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అగ్గి బుక్కుట కోపంతో ఉడికిపోయే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అరచేతిలో వైకుంఠం అంటే అందంగా మోసం చేయడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉడుంపట్టు గట్టిగా పట్టుకోవడం అనే సందర్భంలో, ఒంటి కోతి ఏకాకిగా ఉండడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. కడుపు మంట అంటే ఓర్వలేనితనంతో ఉన్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. టిఎస్ టెట్ 2022లో కుడితిలో పడ్డ ఎలుక ఇబ్బంది పడడం అనే జాతీయంలో ఉపయోగిస్తారు. కూసమిడిసిన పాము ఉల్లాసంగా ఉండు, కోడి మెదడు మతి లేకపోవడం అనే సందర్భంలో, గాడిద మోత అంటే వెట్టి చాకిరీ చేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. గాడిగత్తర అంటే వృధా ప్రయాసలో ఈ సందర్భాన్ని ఈ జాతీయాన్ని వాడతారు. గోడకేసిన సున్నం తిరిగి రాని సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. చచ్చిన పాము ఏమీ చేయలేనిది కాబట్టి ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. గడ్డి పెట్టు బుద్ధి చెప్పు, ఎవరైనా తప్పు చేసినప్పుడు బుద్ధి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఇది టిఎస్ టెట్ 2022లో వచ్చింది. చంకలో పిల్లి చెడు శకునం సందర్భంలో, చుక్క తెగి పడ్డట్టు అకస్మాత్తుగా, చూపుల గుర్రం కేవలం రూపురేఖల్లో, డూడు బసవన్న ఆలోచించకుండా ప్రతి మాటకు తల ఊపడం సందర్భంలో, నల్లి కుట్లోడు బయటికి కనిపించకుండా హాని చేసేవాడు, నిండు చెరువు సమృద్ధి, నీళ్లు నములు సందేహించడం అనే సందర్భం, నూరిపోయి విషయాన్ని బలంగా అందజేయడం, పీనుగ సింగారం వ్యర్థం అంటే పీనుగకి సింగారం చేస్తే వ్యర్థం కదా అనే సందర్భంలో, ఏ ఎండ కాగొడుగు అవకాశవాదం అవకాశాన్ని బట్టి మసులుకునే సందర్భంలో ఈ జాతీయం వాడతారు. కట్టలు తెంచుకోవడం మితిమీరిపోవడం, ఉక్కు పాదాలు బలవంతంగా అణిచివేయడం, తిలోదకాలివ్వడం ఆశలు వదులుకోవడం, రాళ్ళు విసరడం విమర్శ చేయడం, గొంతు నొక్కేయడం మాట్లాడకుండా చేసే సందర్భంలో ఈ జాతీయం. కాకి బలగం ఎక్కువ బంధువర్గం, మసిబారు నాశనం పొందు, ఈ జాతీయాన్ని సందర్భాన్ని బట్టి మసిబారు అంటే నాశనం పొందు. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.